ఇచ్చి తీరాలని ఒకరు, సమస్య లేదు ఇచ్చేదనేదే లేదని మరొకరు, ఇస్తే బాగుంటుందని ఇంకొకరు. ఇది ఇరాన్ యురేనియం చుట్టూ జరుగుతున్న చర్చ. ఏ కారణంతో యుద్ధం మొదలైందో, దేనికోసం ఇంత రక్తపాతం జరుగుతుందో విషయం ఇప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చాగింది. రెండో దఫా శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఇరాన్ యురేనియంపై అమెరికాతో పాటు రష్యా, చైనా కూడా కన్నేశాయి. అసలు ఆ మూడు దేశాలు ఎందుకు పట్టుదలతో ఉన్నాయి? చైనా ఆసక్తి ఏంటి? రష్యా పాత్ర ఏంటి? పశ్చిమాసియా యుద్ధంలో రోజుకో మలుపు. రెండో దఫా చర్చల వేళ కీలకంగా యురేనియం నిల్వలపై అమెరికా, ఇరాన్ పట్టు. ఇచ్చి తీరాలని వాళ్లు, ఇచ్చేదే లేదని వీళ్లు. యుఎస్ తో పాటు ఇరాన్ యురేనియంపై రష్యా, చైనా కన్ను. రష్యా పాత్ర ఏంటి? చైనా ఆసక్తి ఎందుకు? మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రపంచాన్ని అల్లాడించేస్తోంది. ప్రతి దేశం ఎఫెక్ట్ అవుతోంది ఈ వార్ కారణంగా. ఇస్లామాబాద్ వేదికగా రెండో దఫా శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న ఇరాన్ హర్మూజ్ తెరిచినట్లు ప్రకటించడంతో కూల్ అనుకున్నారంతా. యుద్ధం ఆగడం ఖాయమని సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే 24 గంటలు తిరక్కముందే సీన్ రివర్స్. హర్మూజ్ ను ఇరాన్ మళ్లీ క్లోజ్ చేసింది. దీంతో ట్రంప్ కు మరింత కోపం వచ్చింది. వరుస వార్నింగ్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇరాన్ యురేనియం వ్యవహారం మరోసారి చర్చకు కారణమవుతోంది. నిజానికి యుద్ధం మొదలైంది దీని గురించి. మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ యురేనియం చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరుగుతోంది. ఇరాన్ తన అణు పదార్థాన్ని అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ ప్రకటిస్తే అంతా ఉత్తిదే, ఆ వాదనే తప్పు అని ఇరాన్ కొట్టిపారేసింది. యురేనియం ఎక్కడికి బదిలీ చేసేది లేదని క్లియర్ కట్ గా చెప్పేసింది. యురేనియం నిల్వలు ఇరాన్లో సమృద్ధిగా ఉన్నాయి. అయితే అవే ఇప్పుడు వరల్డ్ ఎనర్జీ కాంపిటీషన్ లో కీలకంగా మారింది. యురేనియం నిల్వలను గుప్పెట్లో పెట్టుకుని భవిష్యత్ను శాసించాలని అమెరికాతో పాటు రష్యా, చైనా లాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ఎవరికీ ఇచ్చేది లేదని క్లియర్ గా చెప్పేస్తోంది. దీంతో యురేనియం వ్యవహారం మరింత ఆసక్తి రేపుతోంది. ఒకప్పుడు అణు దౌత్యంతో సాంకేతిక అంశంగా ఉన్న యురేనియం వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం యురేనియం మీద అమెరికా పట్టుదలతో ఉంటే, మిడిల్ ఈస్ట్ భవిష్యత్పై పట్టు సాధించేందుకు రష్యా, చైనా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇరాన్ యురేనియం చుట్టూ ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ యురేనియం తొలగించడం ద్వారా అణ్వాయుధాలు అభివృద్ధి చేసే అవకాశాలను ఇరాన్కు తగ్గించాలనేది అమెరికా ప్లాన్. తన పాలనలో దీన్నే భారీ దౌత్య విజయంగా చూపించాలని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో యురేనియం విషయంలో పట్టిన పట్టు వీడడం లేదు. దీంతో ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకటు రష్యా పాత్ర ఒకలా ఉంటే, చైనా ఆసక్తి వెనక మరో కారణం కనిపిస్తోంది. ఇరాన్ యురేనియాన్ని తమ దగ్గర భద్రపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా గతంలోనే ప్రకటించింది. దీనికి సంబంధించి స్వయంగా పుతిన్ కూడా ప్రకటన చేశారు అప్పట్లో. అయితే ఇరాన్ అంగీకరించి యురేనియం తమ దేశానికి వస్తే మధ్యప్రాచ్యంలో తమ ప్రభావం పెంచుకోవచ్చనేది మాస్కో ప్లాన్. ఇక కమర్షియల్ చైనాది మరో ప్లాన్. ఇరాన్ యురేనియాన్ని భద్రపరచడానికైనా తగ్గించడానికైనా జిన్పింగ్ సర్కార్ సిద్ధంగా ఉంది. దీని వెనక వేరే కారణం కనిపిస్తోంది. ఇరాన్తో వాణిజ్యపరంగా చైనాకు మంచి సంబంధాలున్నాయి. అవి సవ్యంగా జరగాలి అంటే గల్ఫ్ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలి. దీనికోసం యురేనియం మ్యాటర్లోకి ఎంటర్ అవుతోంది డ్రాగన్. అమెరికా, ఇరాన్ మధ్య మొదటి దశ శాంతి చర్చలు విఫలమైనా యుద్ధం ఆగబోతుందని ఒక హోప్ క్రియేట్ చేశాయి. రెండో దఫా చర్చలు ఉంటాయనే ప్రకటనతో ఆ ఆశ మరింత పెరిగింది. హర్మూజ్ ఓపెన్ చేసిన తరువాత అది మరింత స్ట్రాంగ్ అయింది. అయితే చర్చలకు ముందే ఆ రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలు కావడం, తెరిచినట్లే తెరిచి హర్మూజ్ ను ఇరాన్ మళ్లీ క్లోజ్ చేయడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.
యుద్ధం తాత్కాలికంగా ఆగినట్లు కనిపిస్తున్న యురేనియం వ్యవహారం క్రియేట్ చేస్తున్న వివాదంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా అనిపిస్తోంది. తీసుకుంటామని అమెరికా, ఇచ్చేది లేదని ఇరాన్, అవసరమైతే తమ దగ్గర పెట్టుకుంటామని రష్యా, చైనా హింట్లు. ఇలాంటి తరుణంలో యుద్ధం ఏ మలుపు తిరుగుతుంది? పశ్చిమాసియాలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇరాన్ యురేనియం కోసం 3 దేశాలు ప్రయత్నాలు చేయడం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఎవరు ఎన్ని చేసినా దాన్ని ఇచ్చేది లేదని ఇరాన్ అంటోంది. అసలు ఆ దేశానికి ఎందుకంత మొండిపట్టు? అసలు ఆ దేశం దగ్గరున్న యురేనియం నిల్వలు ఎన్ని? అసలు అవి ఎక్కడున్నాయి? తీసుకువెళ్లడం సాధ్యమేనా? అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రం కావటంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది? చర్చల వేళ ట్రంప్ పదే అంటున్న న్యూక్లియర్ డస్ట్ ఏంటి? యురేనియంపై మాటల యుద్ధం. వాట్ నెక్స్ట్? అసలు ఇరాన్కు ఎందుకు అంత మొండిపట్టు? ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు ఎన్ని? అసలు యురేనియం తరలించడం సాధ్యమేనా? ట్రంప్ అంటున్న న్యూక్లియర్ డస్ట్ ఏంటి? న్యాచురల్ గా దొరికే యురేనియాన్ని నేరుగా అణ్వాయుధాల తయారీకి ఉపయోగించలేరు. దాన్ని ముందుగా ఎన్రిచ్ చేయాల్సి ఉంటుంది. యురేనియంలో సహజంగా 0.7% U-235 ఉంటుంది. అణు విద్యుత్ కోసం యురేనియాన్ని 3 నుంచి 5% శుద్ధి చేస్తారు. నిజానికి అంతకు మించి చేయాల్సిన అవసరం లేదు కూడా. అయితే ఇరాన్ ఏకంగా 60% ఎన్రిచ్ చేసింది. అంటే అది మామూలు యురేనియం కాదు. దీంతో అణుబాంబులు తయారు చేయడం చాలా ఈజీ. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసినది 450 కిలోలు, 20% శుద్ధి చేసింది 1000 కిలోలు, 3.6% శుద్ధి చేసింది 8500 కిలోల యురేనియం ఉన్నట్లు తెలుస్తోంది. 450 కిలోలను మరికొంత శుద్ధి చేస్తే, అంటే 90% చేస్తే ఆ యురేనియంతో 12 అణుబాంబులు తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇదే అమెరికా, ఇజ్రాయెల్ను టెన్షన్ పెడుతున్నాయి. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తోంది కూడా. అందుకే యురేనియం విషయంలో ట్రంప్ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఇరాన్ మాత్రం తగ్గేదిలే అంటోంది. తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోవడం లేదు. అణు విద్యుత్ ఉత్పత్తి తమ హక్కు అని, యురేనియం ఎన్రిచ్మెంట్ ను పూర్తిగా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. అమెరికా ఈ ప్రక్రియపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించాలని కోరుతుంటే ఇరాన్ మాత్రం 3 నుంచి 5 ఏళ్ల కాల పరిమితికి మాత్రమే మొగ్గు చూపుతోంది. 2041 నాటికి 20 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఇరాన్ లక్ష్యం. అయితే ఆ దేశం దగ్గర పుష్కలంగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నప్పుడు ఇంత భారీ స్థాయిలో అణుశక్తి అవసరమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే యురేనియం అనేది ఇరాన్కు కేవలం శాస్త్రీయ విషయం మాత్రమే కాదు, అది ఆ దేశ గౌరవం, విదేశీ ఒత్తిడికి వ్యతిరేకంగా తాము నిలుచున్న బలానికి ప్రతీక. అందుకే యురేనియాన్ని అమెరికాకు ఇవ్వడం కాదు కదా, కనీసం తరలించడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా గతేడాది అమెరికా దాడులు జరిపింది. ఆ అటాక్స్ లో ఇస్ఫహాన్, నతాంజ్ అణుక్షేత్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత నుంచి ఇరాన్ దగ్గర ఉన్న 450 కిలోల యురేనియం ఆచూకీ గల్లంతయింది. 60% శుద్ధి చేసిన ఈ యురేనియం అణుస్థావరాల శిథిలాల కింద ఉండొచ్చని అమెరికా నమ్ముతోంది. అందులో దాదాపు సగం ఇస్ఫహాన్ అణు కేంద్రం సొరంగాల్లో దాచి ఉంచారని, మిగతా భాగం నతాంజ్, ఫోర్డో అణు కేంద్రాల్లో ఉండవచ్చనేది అంచనా. అయితే 450 కిలోలకు పైగా 60% శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర ఉందనేది క్లియర్. అయితే దాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా, తమ దగ్గర భద్రపరుస్తామని చైనా, రష్యా మాటలైతే చెబుతున్నాయి గాని అది ఈజీనా అంటే అస్సలు కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ యురేనియంతో ప్రమాదం ఎక్కువ. అది గాలిలో రిలీజ్ అయితే ఇరాన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు హానికరమే. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు, ఏం చేస్తారు, ఎలా సేఫ్ గా ఉంచుతారు అనేది కీలకంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చల్లో న్యూక్లియర్ డస్ట్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ పదే వాడుతున్న ఈ మాట చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో దానికి అర్థం ఏంటా అని ఆరా తీసే పనిలో పడ్డారు అంతా. నిజానికి ఇదేమీ శాస్త్రీయ పదం కాదు. ఇరాన్ అణు నిల్వలను ఉద్దేశించి ట్రంప్ వాడుతున్న పదం అంతే.
ఇకటు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు బాంబు తయారీకి అవసరమైన 90% స్థాయికి చేరుకోవడం చాలా ఈజీ. ఇరాన్ ఏనాటికి అణు ఆయుధాన్ని తయారు చేయకూడదని అమెరికా పట్టుదల. ఆ నిల్వలను ఇరాన్ భూభాగం నుంచి పూర్తిగా తొలగించాలని భారీ యంత్రాలతో వాటిని తవ్వి తీసి అమెరికాకు తరలిస్తామని ట్రంప్ చెబుతున్నారు. ఈ నిల్వలను తాము తీసుకుంటామని రష్యా ప్రతిపాదించింది. అందుకే చైనా ప్రయత్నాలు కూడా అవే. ఇకటు అమెరికా ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతోంది. మరి ఇరాన్ యురేనియం నిల్వలను తొలగించాలా, తగ్గించాలా, భద్రపరచాలా, లేదంటే కఠిన నియంత్రణలో ఉంచాలా అనేది ఆ చర్చలు డిసైడ్ చేస్తాయి.